బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. తొండంగి మండలం కోదాడ ప్రాంతంలో ఆయన తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వర్షం కురుస్తున్నప్పటికీ మాజీ మంత్రి దాడిశెట్టి తన పర్యటనను రైతులతో కలిసి కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. జగన్ సర్కార్లో తడిసిన ధాన్యాన్ని పూర్తి మద్దతు ధరతో కొనుగోలు చేయడం జరిగిందన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోకపోతే కూటమి ప్రభుత్వం చీకటి ప్రభుత్వంగా మిగిలిపోతుందన్నారు. రైతే దేశానికి వెన్నుముకని చెబుతున్న చంద్రబాబు రైతు పట్ల ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అకాల వర్షాలకి నష్టపోయిన రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే రైతే మన రాష్ట్రానికి వెన్నుముక. ఈ రైతు నష్టపోతే అన్ని రంగాలు కూడా వెనకబడిపోతాయి. ఖచ్చితంగా ఈ రైతుల్ని ఆదుకోవాలి. అదేవిధంగా ఖచ్చితంగా ధాన్యం కూడా తడిసిపోయిన ధాన్యాన్ని కూడా కొనాలి అని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, జగన్ గారి ప్రభుత్వం వెలుగైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చీకటిలా కనిపిస్తుంది. దానికి కొన్ని ఉదాహరణలు నేను చెప్పగలుగుతాను. ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి మద్దతు ధరతో 1800 నుంచి 2000 కొని పరిస్థితిలో ధాన్యం గత ప్రభుత్వంలో ఉంటే ఈరోజు 1250 రూపాయలకి కొనని పరిస్థితి ఉంది. 1250 రూపాయలకు కూడా కొనని పరిస్థితి ఉంది దళారులు. ఎందుకంటే గతంలో ప్రభుత్వం పూర్తిగా ఆఖరి గింజ వరకు సేకరించేది. జగన్ గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తూతు మంత్రంగా సేకరించి రైతుల్ని గాలికి వదిలేసిన పరిస్థితి. మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ రాష్ట్రంలో అకాల వర్షాలకి నష్టపోయిన రైతాంగాన్ని ముఖ్యమంత్రి గారు ఆదుకోవాలి. లేదంటే మీది చీకటి ప్రభుత్వం కిందే లెక్కేయవలసి వస్తుంది.